మిత్రమా, మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఉన్న పొజిషన్, మనం నిలబడ్డ చోటు, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన కష్టాలు ఇవన్నీ చూసి డీలా పడిపోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో, ఏదైతే చూస్తున్నావో అది నీ ఫైనల్ డెస్టినేషన్ కాదు. అది జస్ట్ జర్నీలో ఒక స్టేషన్ మాత్రమే. మన మాటలో చెప్పాలంటే మన ప్రయాణంలో ఓ మజిలీ మాత్రమే. మనందరి జీవితాల్లో కామన్ గా జరిగే ఒక విషయమేంటంటే, ఒక పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, ఇక జీవితం ఇక్కడితో అయిపోయింది, అంతా ముగిసిపోయింది అనుకుంటాం. ఆ చీకటి రోజుల్లోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోతాం. మనసులో ఒకటే ఫీలింగ్, ఇక నా వల్ల కాదు, నేను ఎప్పటికీ పైకి రాలేను అని. కాని ఆ చిన్న కష్టమే నీ జీవితానికి బ్రేక్ వేయలేదు. అది కేవలం ఒక చిన్న పరీక్ష అంతే. మిత్రమా, ఎదగడానికి ఓపిక కావాలి. మనకు తెలియకుండానే మన పక్కన ఉన్నవాళ్లు, మన ఫ్రెండ్స్, మన బంధువులు కూడా మనం ఏదైనా ప్లాన్ చేస్తే నీకెందుకయ్యా ఈ గోల, ఉన్నదానితో సంతృప్తి పడొచ్చు కదా అని మనల్ని వెనక్కు లాగుతారు. కాని గుర్తుంచుకోండి, నువ్వు ఎక్కడ ఉన్నావో ఎవరికీ తెలియదు. నీ కష్టం ఎంత ఉందో, నీ కల ఎంత పెద్దదో వేరే వాళ్ళు అంచనా వెయ్యలేరు. నిజానికి విత్తనం కథ గుర్తుందా? చీమలు, పక్షులు తినేయాలని చూసినా కూడా అది మొలకెత్తుతుంది. అలాగే మన జీవితంలో కూడా మనం ఎదుగుతున్నాం అనే చిన్న ఆశ కూడా ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తుంది. కాని నువ్వు ఆ మొలకలాగే తల దించుకోకుండా పెరగాలి. ఈరోజు నీకు డబ్బు లేకపోవచ్చు, సక్సెస్ లేకపోవచ్చు, గుర్తింపు లేకపోవచ్చు. అయినా సరే ప్రతిరోజు నీ గోల్ వైపు చిన్న అడుగు వేస్తూ ఉండు. ఎందుకంటే రేపటి రోజు ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. మిత్రమా, ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్ అంటే నీకోసం దేవుడు లేదా ఈ విశ్వం ఏదైతే దాచిపెట్టిందో ఆ అద్భుతమైన సమయం ఇంకా నీ దగ్గరకు రాలేదు అని అర్థం. ఎప్పుడైనా గుర్తుంచుకో, కష్టం ఉంటేనే కథ బాగుంటుంది, డ్రామా, పోరాటం ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. నీ జీవితంలో ఇప్పుడు నువ్వు పోరాడుతున్న ప్రతి సంఘర్షణ రేపు నువ్వు సక్సెస్ అయ్యాక చెప్పే సక్సెస్ స్టోరీలో ఒక హైలైట్ పాయింట్ అవుతుంది. ఆ రోజు నువ్వు అంటూ నవ్వుతూ చెబుతావు, అవును, అప్పుడు నేనలా ఉండేవాడిని, కాని ఇప్పుడు ఇలా మారిపోయాను అని. ఈ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. మీకు దారి చూపించే దిక్సూచి మీ చేతిలోనే ఉంది. ఎక్కడ ఆగావు అనేది కాదు ముఖ్యం, ఏ దిశగా వెళ్తున్నావు అనేదే ముఖ్యం. నీ గమ్యం చాలా గొప్పది, అందుకోసం నీ ప్రయాణం కొనసాగించు. గమ్యం చేరకముందే ప్రయాణాన్ని ఆపకు. నీ శక్తి ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. ప్రతి విజయం ఒక ముగింపు కాదు, అది మరింత బలంగా, తెలివిగా తిరిగి రావడానికి ఒక అవకాశం. ఆఖరిగా ఒక్క మాట, చివరి అధ్యాయం ఇంకా రాయబడలేదు. నీ కథ ఎలా ముగుస్తుందో నువ్వే లిఖించుకోవాలి. ఇది రాసిపెట్టుకో.